కార్తీక దీపం జూలై 13న ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాము. తనతో పోటీ పడమని దక్షిణామూర్తి రెచ్చగొడుతూ ఉంటాడు శివనారాయణని. ఇక ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగింది అనేది మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. తన లవర్ అంటూ జోష్న ఫోటోను జోష్నకే చూపించి షాక్ ఇస్తాడు సూరజ్. అరే, ఈ ఫోటోలో ఉన్నది నువ్వేనా? నువ్వు సిగ్గుపడుతున్నప్పటికంటే చిరాకులో ఉన్నప్పుడే బాగున్నావు. మనం అనుకోకుండా గొడవ పడ్డాం, ఇప్పుడు ఒకే దగ్గర ఉంటున్నాం. బ్రహ్మదేవుడు నా షర్టుకు నీ చీరకు ముడివేశాడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్నీ మా గురువు ఎప్పుడో పాటతో చెప్పాడని సూరజ్ అంటూ ఉంటాడు జోష్నతో. జోష్నని తీసుకొని సూరజ్ ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. చైర్మన్తో బావతో కలిసి ఇంపార్టెంట్ మీటింగ్కు వెళ్ళాడని సూరజ్ చెప్తాడు. మా ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు చెప్తే తెలుసుకోవాల్సి వస్తుంది చి అని చిరాకు పడుతుంది జోష్న. మరోవైపు రెస్టారెంట్ ఓనర్స్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అక్కడ దక్షిణామూర్తి కోడలు మాలినిని శివనారాయణను ఒకరికొకరు పరిచయం చేసుకుంటారు. రెస్టారెంట్ అసోసియేషన్ ప్రతినిధి గౌరీ ప్రసాద్ ఇంతకుముందు మాలినిని చూడలేదని శివనారాయణ అంటాడు. మేము ఇంతకు ముందు వేరే ఊర్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, ఇక్కడే ఇల్లు కూడా కొన్నాం, ఇక మీదట ఇక్కడే ఉంటామని మాలిని అంటుంది. మీకు తెలిసిన బంధువులు ఎవరైనా ఉన్నారా అని మాలినిని గౌరీ అడుగుతాడు. అందుకు శివనారాయణ మాలిని షాక్ ఇస్తుంది. కానీ అసోసియేషన్లో ఉన్న వాళ్ళంతా ఒక కుటుంబంలో ఉండాలి కదా అని మాలినిని కవర్ చేస్తుంది. ఈ రెస్టారెంట్ అసోసియేషన్లో ఉన్న వాళ్ళంతా మా బంధువులేనని మాలిని అంటుంది. ఎందుకు పిలిచారో చెప్పండి అని గౌరీప్రసాద్ను శివనారాయణ మళ్ళీ అడుగుతాడు కోపంగా. అప్పుడు దక్షిణామూర్తి మాట్లాడతాడు. ఈ సిటీలో బెస్ట్ చెఫ్లు అంతా నా రెస్టారెంట్లో ఉన్నారు, నాతో పోటీ పడడం అంటే ఇష్టం లేక మిగతా వాళ్ళు డ్రాప్ అయ్యారు, ఇక మిగిలింది మీరే అని శివనారాయణతో దక్షిణామూర్తి పొగరగా అంటాడు. దానికి పోటీకి మేము సిద్ధంగా లేము, ఎవరు పోటీ పడినప్పుడు పోటీ ఎందుకు, క్యాన్సిల్ చేయండి అని శివనారాయణ కౌంటర్గా మాట్లాడతాడు. అలా అయితే బెస్ట్ రెస్టారెంట్ ఏదో ఎలా తెలుస్తుందని దక్షిణామూర్తి అడుగుతాడు. జోష్నా రెస్టారెంట్ నెంబర్ 1 అని శివనారాయణ అంటాడు. మరి పోయినసారి ఓడిపోయారు కదా అని గుర్తు చేస్తుంది మాలిని. ఓడిపోయింది మనవడి చేతిలోనే కదా అని అందరూ అంటారు. బెస్ట్ వంటకం ఎవరిది అని దాని మీద పోటీ పడదామని మాలిని అడుగుతుంది. మేము మీతో కానీ శివనారాయణతో కానీ పోటీ పడలేం, మిగతా రెస్టారెంట్ ఓనర్లు అందరూ కలిసి ఆ మాట అంటారు. శివనారాయణతో పోటీ పడతామని దక్షిణామూర్తి అంటాడు. ఈ పోటీకి సిద్ధమేనా అని మాలిని అడుగుతుంది. మేము సిద్ధంగా లేము, ఏ రెస్టారెంట్లో బెస్ట్ వంటకాలు ఉంటాయో జనాలకి తెలుసు, మేము పోటీ పడాల్సిన అవసరం లేదని శివనారాయణ వెళ్ళిపోతాడు. చాలా తెలివిగా తప్పించుకున్నాడు అని చెప్పి దక్షిణామూర్తి కూడా అంటూ ఉంటాడు. ఇక శివనారాయణ ఇంట్లో పోటీ విషయంపై డిస్కషన్ జరుగుతుంది. మనం పోటీ పడాల్సిన అవసరం లేదని జోష్న అంటుంది. కానీ పోటీ పడాలని సూరజ్ ట్విస్ట్ ఇస్తాడు. డిఎం రెస్టారెంట్కు బెస్ట్ చెఫ్లు ఉన్నాయని మిగతా రెస్టారెంట్లు పోటీ నుంచి తప్పుకున్నాయి, ఇప్పుడు బెస్ట్ వంటలు ఏ రెస్టారెంట్ అందిస్తుంది అని పోటీ అయితే కంపల్సరీ పెట్టుకుంటే మంచిదని చెప్తారు. మధ్యలో సూరజ్ పరాయేవాడని పారిజాతం అంటే శివనారాయణ కోప్పడతారు. సూరజ్ కూడా అని ఇంటి వాడే, అలా మాట్లాడకూడదు అని. అందుకు కార్తీక్, దీప అందరూ కూడా పోటీ పడదామని చెప్పి అందరికీ చెప్తూ ఉంటారు. కానీ పారిజాతం జోష్న మాత్రం పోటీ అవసరమే లేదు అని చెప్పి అంటారు. ఇంతలో దక్షిణామూర్తి ఫోన్ చేస్తాడు. భయపడ్డావా శివనారాయణ? దక్షిణామూర్తిని చూసి శివనారాయణ ఫస్ట్ టైం భయపడ్డానని దక్షిణామూర్తి నవ్వుతాడు. రే దక్షిణామూర్తి, సింహం పంజా విసిరితే మెడపోతుందని శివనారాయణకి కౌంటర్గా ఒక డైలాగ్ ఇస్తాడు. అంత దమ్ముంటే పోటీకి రాసివా అని నారాయణను దక్షిణామూర్తి రెచ్చగొడుతూ ఉంటాడు. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో జోష్న కలర్ చేసుకొని అవసరం లేదు, మందే బెస్ట్ అనేసి చెప్తూ ఉంటుంది. అందుకు నేను భయపడ్డానని ఒకరు చెప్పిన బస్తీమే సవాల్ చేస్తాడు దక్షిణామూర్తికి శివనారాయణ. ఒక్క హోటల్లో అయినా వెళ్ళి అడుగు, నేను ఎవరి దగ్గర తలొంచను, ఎవరి దగ్గర వెనకడుగు వేయను అని చెప్పి చాలా ధైర్యంగా నా మీద గెలిచే దమ్ము నీకుందా అని దక్షిణామూర్తి అడుగుతాడు. మరోసారి మా మామయ్యతో అలా మాట్లాడితే ఊరుకోను అని చెప్పి సుమిత్ర మధ్యలో వచ్చి ట్విస్ట్ ఇచ్చి కాలు కట్ చేస్తుంది. మనం పోటీకి వెళ్ళాలి, నా మెట్టినింటి పౌరుషం ఏంటో ఆ మనుషులకు తెలియాలి మామయ్య, మనం ఈ పోటీలో పాల్గొంటున్నామని సుమిత్ర ఆవేశంగా చెప్తుంది. ఎక్కడితో ఈరోజు ఎపిసోడ్ అయితే అయిపోతుంది. రేపు ఇంకా ఏం ఎపిసోడ్ ఉందో, ఏమేం జరుగుతాయో, ఎన్ని ట్విస్టులు ఉన్నాయో రేపు మీరు తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి.